హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇవాళ పోతారం గ్రామంలో ఉన్నాం. సో, ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద గారు, పుట్ట వినోద గారు, మహేందర్ గారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారిక్కడ. సో, ఈ గ్రామ సమస్యలేంటి? మరి ఇప్పుడు వీళ్ళ ఒకవేళ సర్పంచ్‌గా గెలిస్తే ఎటువంటి గ్రామ అభివృద్ధి చేస్తారు? ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఇస్తారా లేదా? ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్తే అండి. సో, ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి? ఒకసారి మీ బయోగ్రఫీ చెప్తారా? నా పేరు పుట్ట మహేందర్. నేను పీజీ, బీఎడ్ వరకి చదువుకున్నాను. సో, నేను ఇంతకన్నా ముందు ఈ గ్రామానికి మా బ్రదర్ అయినటువంటి పుట్ట ఆంజనేయులు గారు సర్పంచ్‌గా చేశారు. హ్మ్. సో, అతన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోని 2019లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్‌లో పోటీ చేయడం జరిగింది. దానిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా గానీ, ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పట్టువదలని విక్రమార్కునిలాగా ఆ రోజు నుంచే మేము కంకణం కట్టుకొని ఎట్లైనా నెక్స్ట్ టైమ్ అయినా గెలవాలనే ఉద్దేశంతోని గత 6, 7 సంవత్సరాల నుంచి అంటే నాతోని అయిన విధంగా ఈ గ్రామానికి సేవలు చేస్తూ వస్తున్నాము. సో, ఈసారి ఆ సేవల ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోని ఈసారి కూడా సర్పంచ్ బరిలో ఉన్నాను. సో, ఇంకా మిగిలిపోయిన సమస్యలేంటి మీ ఊర్లో ప్రధానంగా ఉన్నవి? మిగిలిపోయిన సమస్యలనేవి చాలా ఉన్నాయి. హ్మ్. ఇంతకన్నా ముందు ఉన్నవాళ్ళు హ్మ్. అసలు పనులనేటివి కాలేదు. హ్మ్. అంటే ముఖ్యంగా తీసుకుంటే ఈ గ్రామానికి హ్మ్. చెత్త సేకరణ చేసే ట్రాక్టర్ ఒకటుంటుంది. దానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఓకే. ఇంతకన్నా ముందు వర్షాకాలంలో కల్వర్ట్ లేక 10-15 రోజుల వరకు గూడా ఇక్కడ చెత్త సేకరణ అనేది జరిగేది. హ్మ్. దానికి మేమందరం కలిసి ముందుకొచ్చి టెంపరరీగా ఒక కల్వర్ట్‌ను నిర్మించి చెత్త సేకరణ తొందరగా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. హ్మ్. అలాగే బస్సు సౌకర్యం గూడా ఇక్కడ అంటే మార్నింగ్ అందరూ తూప్రాన్‌కి వెళ్ళే విద్యార్థులు గానీ, కాలేజీకెళ్ళే విద్యార్థులకు గానీ ప్రాబ్లమ్ అనేది ఉంది. హ్మ్. ఆ బస్సు సౌకర్యం ఒకటి ఏర్పాటు చేయాలి. హ్మ్. అలాగే బస్సు షెల్టర్స్ అనేటివి గూడా లేవు. హ్మ్. అలాగే లైబ్రరీ గానీ, విద్యార్థుల కోసం, చదువుకునే యువకుల కోసం లైబ్రరీస్ గానీ, ఇంకా చాలా సమస్యలున్నాయి. చెప్పుకుంటూ పోతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, ఇంకా సమస్యలున్నాయి. ఆ సమస్యల పైన మేము అధికారంలోకొస్తే హ్మ్. ఖచ్చితంగా ఫోకస్ చేసి అలాగే ఈ డ్రైనేజ్ అనేది ఒకటి పెద్ద సమస్యగా ఉంది గ్రామంలో. హ్మ్. ఇక్కడ విలేజ్ నుంచొచ్చే వాటర్ మొత్తం ఇక్కడ వేరే వాళ్ళ పొలంలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ చేయడం జరిగింది. హ్మ్. అలాగే ఆ డ్రైనేజ్ ఒకటి నిర్మాణం అనేది ముఖ్యంగా అంటే అధికారంలోకి రాగానే వితిన్ 2, 3 మంత్స్ లోపల దానిపైన చర్యలు చేపడతాం. అలాగే గ్రామంలో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని కూడా ప్రజలకు చేరే విధంగా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఇంకేవైనా మిగిలిపోయినాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటాం. ఓకే. సార్ మేడం మొదటిసారి పోటీ చేస్తున్నారా సార్? సో, ఆ! మరి మీ వైపు నుంచి ఎలాంటి సహకారం దొరుకుతుంది? అంటే ఫస్ట్ టైమ్ అంటే ఇప్పుడు మహిళలకు కూడా రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. అందుకే మీ ఊరికి కూడా బీసీ మహిళా క్యాండిడేట్ వచ్చింది. సో, ఎటువంటి సహకారం దొరుకుతుంది? ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? సో, ప్రభుత్వం తీసుకున్న ముందుగా 42 రిజర్వేషన్‌ల ప్రకారంగా ఎలక్షన్స్‌కి వెళ్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హ్మ్. కానీ దానికి సుప్రీం కోర్ట్‌లో గాని, హైకోర్ట్‌లో హ్మ్. పర్మిషన్ లభించలేదు కాబట్టి హ్మ్. సో, 17% రిజర్వేషన్‌లో భాగంగా మా పోతారం గ్రామానికి బీసీ లేడీ రిజర్వ్ అయింది. హ్మ్. సో, దానిలో భాగంగా మహిళలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకున్నారో, హ్మ్. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క మహిళలు అంటే గ్రామంలో ఉన్న మహిళలందరూ అభివృద్ధి చెందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. హ్మ్. రాజకీయంగా గూడా మహిళలు ఎదగాలనే ఉద్దేశ్యంతోనే మేము పనిజేస్తున్నాం. హ్మ్. ఆ రకంగా చర్యలన్నీ చేపడతాం. మేడం మీరు చెప్పండి. అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక మహిళగా ఫస్ట్ టైమ్ ఒక ఛాన్స్ వచ్చింది మీకు. హ్మ్. చాలా నా పేరు పుట్ట వినోద. హ్మ్. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. హ్మ్. ఇంతకంటే ముందు ఈయన గత 7 సంవత్సరాల నుండి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నాడు. హ్మ్. ఇంకా మేము అధికారంలో వస్తే ఇంకా ఈ ఊరిని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాం. ఓకే. ఎలాంటి సహకారం మీకు మీ ప్రజల నుంచి, మీ ఆయన నుంచి లభిస్తుంది మీకు? గ్రామం మొత్తం హ్మ్. సహకారంతో ఉంటున్నారు. ఓకే. హ్మ్. సరే ఇప్పుడు అంటే గ్రామం వైపు నుంచి మీరెళ్తూ ఉంటారు గదా! సో, ఎటువంటి సమస్యలు పబ్లిక్ నుంచి వస్తున్నాయి? అంటే మీ దృష్టికి రానివేమన్నా ఉన్నాయా ఇంకా? ఇంతకంటే ముందు హ్మ్. గత 10 సంవత్సరాలలో హ్మ్. నేను ప్రభుత్వం పేరు గాని, వ్యక్తుల పేరు తీసుకోను. హ్మ్. ప్రజలేదైతే ఆశతో గత ప్రభుత్వాలను ఎన్నుకున్నారో అవన్నీ నెరవేరలేదు. హ్మ్. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్‌లనేది ఈ 10 సంవత్సరాల్లో ఈ గ్రామంలో ఒకటి కూడా నిర్మాణం జరగలేదు. మేము గత 2 సంవత్సరాల నుంచి మేమంటే సర్పంచ్ పదవి అయిపోయిన తర్వాత మేము ముందుండి జనాల కోసం వర్క్ చేస్తూ ఈ గ్రామానికి 10 ఇందిరమ్మ ఇండ్లు తీసుకురావడం జరిగింది. హ్మ్. దానిలో భాగంగా అంటే ఇల్లు లేని నిరుపేదలకు వాటిని కేటాయించి
మేము దగ్గరుండి వాటి నిర్మాణాలు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 8 ఇండ్లు తుది దశకు చేరుకున్నాయి. రాబో కాలంలో ప్రజలకు రేషన్ కార్డుల సమస్య ఉన్నా గాని, ఇందిరమ్మ ఇండ్ల సమస్య ఉన్నా గాని, ప్రతి ఒక్కరి గూడు లేని నిరుపేదల కోసం వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి, అలాగే పెన్షన్స్ ఎవరికైతే రాలేదో వారికి వచ్చే విధంగా, అలాగే ఇంకా అంటే ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలన్నిటినీ ప్రజలకు చేరే విధంగా 100% చర్యలు తీసుకుంటాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా తరపున అంటే పర్సనల్‌గా అయినా సరే, ప్రభుత్వం నుంచి వచ్చేదైనా సరే, కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఈ ఊర్లో లేవు. కమ్యూనిటీ వైస్‌గా కొన్ని కమ్యూనిటీ హాల్స్ లేవు కాబట్టి వాటిని నిర్మించే దశగా చర్యలు చేపడతాం. అలాగే గుడి నిర్మాణం కూడా ఇంకోటి చేయాల్సింది. ఈ ఊరికి 3 దిక్కుల టెంపుల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ టెంపుల్ లేదు కాబట్టి అక్కడ సైడ్ కూడా టెంపుల్ నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటాం. జనాలతో మమేకమైతాం. అందరి సహకారంతో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రజలందరినీ అభివృద్ధిలో అభివృద్ధిలో అందరినీ పార్ట్నర్స్‌గా చేరుస్తూ ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చాలా మద్దతు లభించాలి. ఎలా ప్రభుత్వంని ఒప్పిస్తారు? ఎలా తీసుకొస్తారు? ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనము ఎంకరేజ్ చేస్తుంటే ప్రభుత్వం నుంచి మాకు సహకారం అనేది లభిస్తుంది. భగవంతుని దయతో కొన్ని పనులు మేము పర్సనల్‌గా చేయడానికి కూడా మాకు ఆర్థిక వనరులు అనేటివి ఉన్నాయి. వాటిని ఉపయోగించి ప్రజలు ఏదైతే కోరికతో మమ్మల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని నెరవేర్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. పోటీ ఎలా ఉండబోతుంది సార్ ఊర్లో? పోటీ అనేది వార్ వన్ సైడ్ ఎప్పుడో అయిపోయింది. గెలుపు కాదు మాకు ముఖ్యం. ఓన్లీ మేము మెజారిటీ కోసమే వెయిట్ చేస్తున్నాం. గెలుపు అనేది ఎప్పుడో నిర్ణయం అయిపోయింది. మెజారిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజల సహకారంతో 14 తారీఖు నాడు అందరి సహకారంతో గెలుస్తామనే పూర్తి నమ్మకంతోనున్నాం. ఫైనల్‌గా మీ ప్రజలకు మీరేం చెప్తారు? ప్రజలందరూ సహకరించండి. సంక్షేమ పథకాలలో, అభివృద్ధి పథకాలలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాం. ఏ కోరికతోనైతే మమ్మల్ని ఎన్నుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క కోరిక మేము ఏదైతే వాగ్దానాలు మా ప్రచారంలో భాగంగా మీరు ఏవైతే వాగ్దానాలు చేస్తున్నామో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రజలు ఏ ఉద్దేశంతో మనం ఎన్నుకున్నారో అవన్నీ సంపూర్ణంగా నెరవేరుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. సార్ మీరు ప్రతిపక్షంగా ఉంటూనే ఈ 7 ఇయర్స్‌లో పబ్లిక్‌కి చాలా చేశారు అని చెప్పేసి మేము పబ్లిక్ మాటల్లో కూడా విన్నాం. సో ఏం చేశారో ఒక్కసారి వాటిని మాకు జ్ఞప్తికి తెస్తారా? మేము సర్పంచ్‌గా 2019 జనవరిలో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. దానితో మేమేం నిరాశ చెందలేదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచే మా కార్యాచరణను స్టార్ట్ చేసినాం. ఇందులో భాగంగా అప్పుడు 2020లో కరోనాలో భాగంగా జనాలకు ఉద్యోగం లేకుండా ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఎంతో సమస్యలను ఎదుర్కొన్నారు. దాంట్లో ముందు సమస్యలకు మనం ఎలాంటి పరిష్కారం చూపియగలగమనే ఆలోచనతో ముందుగా జనాలకు మాస్కులు కావాలి. ముందు కరోనా వచ్చినప్పుడు మాస్కులు దొరకడం అనేది చాలా కష్టంగా ఉండేది. మా నుంచి 300-400 మాస్కులు తెప్పించి జనాలకు ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఎవరైతే బయటకెళ్ళి ఉద్యోగం చేసేవారు ఉన్నారో వాళ్ళకి అలాంటి అవకాశం లేదు కాబట్టి 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి వాళ్ళకి సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన హైవే పై నుంచి వెళ్తున్న కార్మికులు కానీ ఎవరైనా కానీ బస్సు వసతులు లేక నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ కోసము మేము క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా గ్రామంలో యువతను ప్రోత్సహించడం కోసం పీపీఎల్ పేరిట పోతారం ప్రీమియర్ లీగ్ పేరిట 1, 2, 3 అని క్రీడలను నిర్వహించి వారికి ప్రతి సంవత్సరం 26 జనవరి కానీ 15 ఆగస్టులో కానీ క్రీడలు నిర్వహించి వాళ్లకు యువతను ఎంకరేజ్ చేస్తూ బహుమతులు ప్రదానం చేయడం కూడా జరిగింది. అలాగే నా పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామానికి అంటే ఇప్పుడు వాటర్ సౌకర్యాలు ఉన్నా కానీ ఒక్కోసారి పెళ్లిళ్లకు వాటర్ ట్యాంకర్లు తీసుకురావడం ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్యాంకర్ అవసరం ఉంటుంది కాబట్టి నా సొంత నిధులు 1,50,000 రూపాయలు వెచ్చించి ఈ గ్రామం కోసం ఒక వాటర్ ట్యాంకర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేను ఒక స్కూల్కి ప్రిన్సిపల్ని కాబట్టి నాకు స్కూల్ బస్సెస్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఏవైనా ఇక్కడ ఈ లోకల్‌లో ఏదైనా మ్యారేజెస్ జరిగినా గానీ జనాల కోసం వాటిని ఎలాంటి డబ్బులు లేకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కలిగించడం కూడా జరుగుతుంది. అలాగే దసరా సమయంలో వృద్ధులు, వితంతువులు ఎవరైతే ఉన్నాయో నా వంతు సహకారంగా వాళ్ళకు చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇంతకన్నా ముందు మీతోని చెప్పినట్టుగా కల్వర్ట్ నిర్మాణం లేక చాలా ఇబ్బందులు పడ్డారు జనాలు. ప్రతి ఒక్క ఇంటి ముంగట చెత్త అలాగే పడేసి దుర్గంధం స్టార్ట్ అయిపోయింది. దానికోసం సెక్రటరీ గారిని సంప్రదిస్తే ఇక్కడ ఆర్థిక వనరుల కొరత ఉంది, మీరేమన్నా చేయండి అని మమ్మల్ని అడగడం జరిగింది. ఆ టైంలో టెంపరరీ కల్వర్ట్‌ని కూడా
నిర్మించి ఆ చెత్త కోసం చెత్త నివారణ కోసం చర్యలు తీసుకున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలీ పోటీలు నిర్వహించి మహిళలు మొన్న ఇంచుమించు 100-150 మంది మహిళలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ నా వంతు సహకారంగా చీరల పంపిణీ చేయడం జరిగింది. అంతకంటే ముందు ప్లేట్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 'బలగం' మూవీ ప్రాముఖ్యత మీకు అందరికీ తెలుసు. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేసిన చిత్రం అది. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. మా గ్రామంలో కూడా అన్నదమ్ముల అనుబంధాలు ఇంకా పెరగాలి. ఈ మూవీ చూసిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే గొడవలు పడ్డారో వాళ్ళంతా ఒకటి కావాలనే ఉద్దేశంతోని డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసి జనాల కోసం, ప్రజల కోసం మూవీ ప్రదర్శనలు కూడా చేయడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ళ గురించి మేము చర్యలు తీసుకొని, అంటే మా ఇందిరమ్మ కమిటీ ద్వారా సెక్రటరీ గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఎవరైతే నిరుపేదలు, వితంతువులు, వికలాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ఇళ్ళని తీసుకొచ్చి వాటిని కూడా వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇప్పించి వాటి నిర్మాణ దశలో ఉన్నాయి. ఆ పనులు కూడా చేయడం జరిగింది. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రభుత్వం నుంచి రేషన్ కార్డులు రాలేదు, వాటి కోసం కూడా అందరి జనాలకు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మేము ముందుండి రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఇప్పించడం జరిగింది. మాక్సిమం అంటే మాతోని అయిన విధంగా ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలి అనే విధంగా మొత్తం చర్యలు చేపడుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు గత 2 సంవత్సరాలు సర్పంచ్ పదవి అయిపోయింది. ఈ గ్రామానికి సర్పంచ్ లేరు కాబట్టి మేము ముందుకొచ్చి బోనాల పండుగను, అంటే మా సొంత నిధులతో ఇంచుమించు ₹1,00,000 అలా ఖర్చు పెట్టి సొంతంగా అంగరంగ వైభవంగా బోనాల పండుగను మేము నిర్వహించుకోవడం జరిగింది. దసరా పండుగ కూడా మేము చాలా, అంటే ఇంతకన్నా ముందు ఉన్న దానికంటే జనాల ఇట్ మీన్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. మొన్న బతుకమ్మ పండుగ రోజున మామూలుగా మహిళలకు అక్కడ వాటర్ షార్టేజ్ అవుతుంది. మామూలు ఇక్కడ నుంచి వెళ్తాం, మనం హ్యాండ్ వాష్ చేసుకుని ఉన్న వాటర్ అదైపోతుంది, ఖర్చు అయిపోతుంది. కాబట్టి వారికి ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ అనేటివి అప్రాక్సిమేట్లీ ఒక 1000 వాటర్ బాటిల్స్ అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రజలందరూ దాన్ని అంటే చేస్తున్నాడు, ఏదో కొంచెం ఉడతా భక్తిగా తన వంతు సాయం చేస్తున్నాడు. ఈసారి ప్రజలందరూ సహకరిస్తే గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందులో పెడతాం. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనాలకు చేరే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. అందుకని ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మాకు వేసి మీరు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే భవిష్యత్తులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి ఈ గ్రామాన్ని అభివృద్ధిలో, ఈ మండలంలోనే ప్రథమ స్థానంలో ఉంచాలని మా కోరిక అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.